ఇది ప్రజలు సాధించిన అద్భుత విజయమన్నారు బీటెక్ రవి. 30 ఏళ్లుగా ప్రజలను స్వేచ్ఛగా ఓటు వెయ్యనివ్వలేదు అంటూ ఆయన అన్నారు. మేం చెప్పిన వారికి ఓటేయాలని గతంలో బెదిరించేవారంటూ బీటెక్ రవి ఈ విజయంపై స్పందించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ప్రధానంగా మనం చూడొచ్చు పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా మీకు ఫస్ట్ శుభాకాంక్షలు చెప్తున్నాం. అయితే ఈ విజయం మనం ఎలా చూడొచ్చు? ఈ విజయాన్ని ప్రజలకు సంబంధించిన ఒక అద్భుతమైన విజయం. ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను, ఒక 30-35 ఏళ్ల నుంచి ప్రజలకు స్వేచ్ఛగా ఓటు ఇవ్వకుండా మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలా అది ఇదని వాళ్ళను అంత కష్టాలు పెట్టిన వాళ్ళకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ జరిపితే రిజల్ట్ ఇలానే ఉంటుంది. దానికి తోడు మా స్కీమ్స్ కూడా బాగా పనిచేసినాయి. దానికి తోడు ఎర్రబొల్లె చెరువు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అక్కడ. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నెగ్లెక్ట్ చేశాడు, మా కుటుంబ ప్రభుత్వం చేసింది. ఇంకొక మంచి ఇదేంటంటే వాళ్ళ క్యాడరు ఈ జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి బుద్ధి రావాలా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తెల్లవారుజామున 3:30కు లేచి రెడీ అయ్యి కూర్చుంటే ఆ టైంలో మేము క్యూలో పోవాలా. అట్లా జరిగింది అక్కడ. ఎవరు మనుషులు అది 1 to 1 లేదు. వాళ్ళు 3:30కు లేచి కూర్చుంటే ఎంత పెద్ద లీడర్ అయినా క్యూలో పోవాలా. అదో ఇతను దాంట్లో ఉన్నాడు, అందరినీ అట్లా క్యూలో పోవాలా. ఆ టైప్ సిస్టమ్ పెట్టినారు. గౌరవ మర్యాదలు లేవు. కాబట్టి మేము ఈసారి జగన్ రెడ్డికి వాళ్ళ క్యాడర్కు బుద్ధి చెప్పాలా. ఏదో ఇది అదృష్టంగా ఎన్నిక వచ్చింది, ఎన్నిక ద్వారా బుద్ధి చెప్పాలా. మేమైతే పార్టీలోకి రాలేమున్నా కానీ అతనికి అహంకారానికి బుద్ధి చెప్పే విధంగా చేస్తారంటే వాళ్ళకు గౌరవం పెరగాలని కూడా మాకు వాళ్ళ పార్టీ వాళ్ళు కొందరు ఓట్లు వేయడం జరిగింది. అందుకే అంత మెజార్టీ వచ్చినది. మనం చూడొచ్చు, అంటే మొదటిసారిగా అంటే టీడీపీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా పులివెందుల గడ్డపై టీడీపీ జెండా పాతర అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఏదైనా స్టెప్ బై స్టెప్ ఈరోజు పులివెందుల మండలం సక్సెస్ అయినాం. దీన్నే యూనిట్గా తీసుకుంటాం. ఇక్కడ ఏం చేసినాం, ఏం చెప్పి ప్రజలను ఒప్పించినాం, అదే రకంగా మిగతా మండలాలను కూడా చేసి అంతిమ టార్గెట్ అయితే అదే ఫైనల్గా. అంతిమ టార్గెట్ అదేనండి. తాము పులివెందులలో ప్రజల మనసులు గెలిచాము, అంతేకాకుండా వైసీపీ లీడర్లు సైతం వాళ్ళ యొక్క తమ విజయాన్ని కోరుకున్నారు. కాబట్టే తాము విజయం సాధించామని ఆయన అంటున్నారు. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ.